Hi guys, welcome back again. Today we are going to discuss about one of the very important question of third sem mathematics. That is, prove that every constant function is integrable. సో బేసిక్గా మనం ఈరోజు ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేసే క్వశ్చన్ చూడబోతున్నాం. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్ మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. సో అయితే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. ఏంటి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు అంటే మావి ఎగ్జామ్స్ నావి థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ February March జరిగినుండే అప్పుడు 2022లోనే. అయితే ఇది 4 marksకి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్లో కూడా చూపిస్తాను చూడండి. థర్డ్ సెమిస్టర్ March 2022 లోపల 8 questions ఉన్నాయి 4 marksవి. అందులో 4th చాప్టర్వి లాస్ట్లో ఉంటాయి కదా. సో 4th చాప్టర్వి లాస్ట్లో ఇక్కడ ఉన్నాయి చూడండి. బేసిక్గా షార్ట్ క్వశ్చన్స్ 12 ఇచ్చి 8 రాయమనడం, లేదంటే 6 ఇచ్చి 4 రాయడం చేస్తారు కదా. డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ ఉంటాయి ఇట్లా. కానీ మాది పాలమూరు యూనివర్సిటీ ఉన్నప్పుడు మాకు ఉంది. అయితే మాకు 12 ఇచ్చి 8 రాయమని చెప్తారు. సో అవుట్ ఆఫ్ దిస్ 12, 11th one was prove that every constant function f on a comma v is రీమన్ ఇంటిగ్రబుల్. అంటే మొత్తం మీద కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అని చూపించడం మర్చిపోయినా కదా. సో ఇక్కడ చూపించిన చూడండి. సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి. ఆ తర్వాత సెక్షన్ బిలో ఎస్ఏ క్వశ్చన్స్ ఉండేవి. ప్రూఫ్ మళ్ళీ ఇది ఫేక్ అనుకోకండి. సో ఇప్పుడు సొల్యూషన్లో ప్రూఫ్ చూద్దాం. అయితే మొత్తం మీద చూడండి, మనం ఏం చూపించాలి? కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ అని చూపించాలి, అవునా కదా. అయితే రీమన్ ఇంటిగ్రబుల్కి బేసిక్గా 2 కండిషన్స్ ఉంటాయి. ఆర్ఐ అంటే రీమన్ ఇంటిగ్రబుల్. అయితే 2 కండిషన్స్ ఏంటి చూడండి. అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ రీమన్ ఇంటిగ్రల్ ఆర్ అప్పర్ డార్ బాక్స్ సమ్ మైనస్ లోవర్ డార్ బాక్స్ సమ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఏదైనా ఒకటి ఫంక్షన్ ఎఫ్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అన్నప్పుడు దాని అప్పర్ రీమన్ ఇంటిగ్రబుల్ లోవర్ రీమన్ ఇంటిగ్రబుల్ రెండు ఈక్వల్ ఉండాలి. లేదంటే ఈ యూ ఆఫ్ ఎఫ్ కామా పి అనేది అప్పర్ డార్ బాక్స్ సమ్ మైనస్ లోవర్ డార్ బాక్స్ సమ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినా ఉండాలి. ఈ పి అనేది పార్టీషన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతేనా కదా. సో అయితే మనం ఈ క్వశ్చన్లో ఈ ఫస్ట్ వన్ని ప్రూవ్ ఈ ఫస్ట్ కండిషన్ని యూజ్ చేసుకొని కాన్స్టెంట్ ఫంక్షన్ రీమన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఏం లేదు, మొత్తం మీద నేను ఇప్పుడు ఈ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకొని దానికి యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేను ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫైండ్ అవుట్ చేయాలంటే అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తానో చెప్తా చూడండి. యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్ఫిమమ్ ఆఫ్
యూ ఆఫ్ ఎఫ్ కామా పి ఫర్ పార్టీషన్ పి ఆన్ ఏ కామా బి, అంతే కదా. సో ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ మనం ఏ కామా బి ఇంటర్వెల్లో డిఫైన్ చేసినాం అనుకోండి. సో దాని అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ యూ ఆఫ్ ఎఫ్ ఎట్లా వస్తుంది, దానికి సంబంధించిన అప్పర్ డార్ బాక్స్ సమ్స్ ఫైండ్ అవుట్ చేసి దాని ఇన్ఫిమమ్ వాల్యూ తీసుకుంటే వస్తుంది. సేమ్ వేలో ఎల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది, సుప్రీమమ్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ కామా పి ఫర్ పార్టీషన్ పీకి వస్తుంది, అంతేనా కదా. సో ఇప్పుడు మొత్తం మీద నేను ఇప్పుడు యూ ఆఫ్ ఎఫ్ కోసం యూ ఆఫ్ ఎఫ్ కామా పి ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎఫ్ కోసం ఎల్ ఆఫ్ ఎఫ్ కామా పి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు అప్పర్ డార్ బాక్స్ సమ్ లోవర్ డార్ బాక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి, పార్టీషన్ కావాలి కదా. యూ ఆఫ్ ఎఫ్ కామా పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఎఫ్ ఉండాలి, పి కూడా ఉండాలి పార్టీషన్. సో ఫస్ట్ అవి డిఫైన్ చేసుకొని తర్వాత అప్పర్ డార్ బాక్స్ సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో నేను ఏం తీసుకున్నా అంటే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకున్నా. మనం ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్నే ప్రూవ్ చేయాలి కదా ఇంటిగ్రబుల్ అని, కాబట్టి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుంటున్నా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి బీ అ కాన్స్టెంట్ ఫంక్షన్ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. అయితే ఇప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకునే కంటే ముందు మీకు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి. అయితే ఇప్పుడు నేను కాన్స్టెంట్ ఫంక్షన్ని మీకు డయాగ్రామెటికల్గా చూపిస్తాను చూడండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, దాని వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఏదైనా ఒక వాల్యూ ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకుందాం, ఇక్కడ y వాల్యూ 3 ఉంది, x వాల్యూస్ అనేవి 1 2 3 4 ఇలాగ ఉన్నాయి. అయితే ఈ ఫంక్షన్ ఎఫ్ ఏదైతే తీసుకున్నామో మనం దీనికి ఈ x వాల్యూస్ ఎంత అయినా చేంజ్ కానీ, x వాల్యూ ఏదైనా ఉండని, y వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది, దట్ ఈస్ 3. సో ఈ ఫంక్షన్ని మనం ఏం చెప్పుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. ఎఫ్ ఆఫ్ 1 తీసుకున్నా కూడా ఇది 3నే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ 2 తీసుకున్నా కూడా 3నే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ 3 తీసుకున్నా కూడా 3నే ఉంటుంది. ఇట్లా ఎక్స్ వాల్యూస్ చేంజ్ అయినా కూడా y వాల్యూ అనేది దట్ ఈస్ ఫంక్షన్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో నేను అదే ఇక్కడ చెప్పినాం మనం. సో అయితే మనం అక్కడ 3 తీసుకుని ఉంటుంది కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూని సి అని తీసుకుంటున్నాం అంతే. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకుందాం. ఈ సి అనేది ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి, దట్ ఈస్ ఏ ఎక్స్ తీసుకున్నా కూడా ఏ కామా బి ఇంటర్వెల్లో ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సిఏ వస్తుంది అంతే. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి దానికి సంబంధించిన డెఫినేషన్ అది. అయితే ఇప్పుడు మనం ఇంటిగ్రబుల్ ప్రూఫ్ కోసం పార్టీషన్ అనేది కన్సిడర్ చేద్దాం. సో దానికోసం నేను ఏం రాసిన చూడండి, లెట్ పి ఈజ్ ఈక్వల్ టు, సో పార్టీషన్ పి అనేది కన్సిడర్ చేస్తున్నాను నేను, పి బి ది పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి. అయితే ఇప్పుడు ఈ పార్టీషన్కి ఏముంది చూడండి, జస్ట్ ఏం లేదు, ఈ ఇంటర్వెల్ ఉందనుకోండి, ఏ ఉంది, ఇది బి వాల్యూస్ ఉన్నాయి, ఉంటే వీటిని ఇట్లా చిన్న చిన్నగా పార్ట్స్గా చేయడాన్ని పార్టీషన్ అంటాం మనం. సో ఇట్లా పార్ట్స్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని టర్మ్ 0 అనుకుంటున్నా, అండ్ దెన్ ఇది T1 అంటే టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ 4 ఇట్లా వస్తుంటాయి. లాస్ట్లో టర్మ్ n దట్ ఈస్ Tn ఈజ్ ఈక్వల్ టు బి అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు T0 T1 T2 డాష్ 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 అప్ టు Tn ఈజ్ ఈక్వల్ టు బి. అయితే ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి మనం ఏం రాయొచ్చు చూడండి, ఎఫ్ ఆఫ్ టీకే ఈజ్ ఈక్వల్ టు సి అని రాయొచ్చా ఫర్ ఆల్ టర్మ్స్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n అని. ఏం లేదు, ఏ కామా బిలో ఏం తీసుకున్నా కూడా అది సిఏ వస్తుందని చెప్పినాం ఎక్స్ ప్లేస్లో. సో ఇక్కడ ఈ ఏ కామా బి మధ్యలో ఇన్ని వాల్యూస్ కన్సిడర్ చేసినాం కదా, ఈ అన్ని ఎక్స్ వాల్యూస్కి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సిఏ ఉంటుంది. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీకే ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ టర్మ్స్ ఆర్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n అంతే. సో అయితే ఏం లేదు చూడండి, ఫస్ట్ మనం కాన్స్టెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి తీసుకున్నాం. సో ఈ ఫంక్షన్ అనేది ఇలాగ ఉంటుంది. అయితే దీంట్లో ఎఫ్ ఆఫ్ ఏ పెట్టినా కూడా ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టినా కూడా సీనే వస్తుంది, బి పెట్టినా కూడా సీనే వస్తుంది ఎఫ్ లోపల. దట్ ఈస్ ఇదేమో ఎఫ్ ఆఫ్ ఏ, ఇది ఎఫ్ ఆఫ్ బి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని పార్టీషన్ చేసినా కదా, సో ఈ మధ్యల వాల్యూస్కి కూడా సేమ్ వాల్యూ వస్తుంది సీనే. సో ఈ మధ్యల వాల్యూస్ని మనం ఏమనుకుంటుంటాం, T1 T2 T3 ఇట్లా అనుకుంటుంటాం కదా. సో అన్నీ కలిపి నేను టీకే లాగా రాసిన. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీకే ఈజ్ ఈక్వల్ టు సీనే వస్తుంది కదా. సో అదే పాయింట్ నేను ఇక్కడ చెప్పిన అంతే. ఎఫ్ ఆఫ్ టీకే ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ టర్మ్స్ ఆర్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n. అయితే ఇప్పుడు మనం అప్పర్ డార్ బాక్స్ సమ్ లోవర్ డార్ బాక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, ఏ కామా బి లోపల మనం ఏదైనా పార్టీషన్ పి కన్సిడర్ చేసినప్పుడు
ఈ పార్టిషన్ లోపల ఇవి ఉంటాయి కదా వాల్యూస్, సో వీటికి సంబంధించిన సబ్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం మనం. ఏ కామా బి అనేది ఒరిజినల్ ఇంటర్వెల్ అయితే దీన్ని పార్టిషన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి కదా, చిన్న చిన్న ఇంటర్వెల్స్. సో ఆ ఇంటర్వెల్స్ కన్సిడర్ చేస్తాం. T0, T1, T1, T2 వాటికి సంబంధించిన టూ టర్మ్స్ కన్సిడర్ చేస్తాం. చేసిన తర్వాత ఈ ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క వాల్యూస్ అనేవి మన దగ్గర ఉన్న ఫంక్షన్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ f(T0, T1) ఇంటూ Δx1 అంటే ఏం లేదు చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది లెంత్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్. అయితే ఈ సబ్ ఇంటర్వెల్ ఉంది కదా, దీని లెంత్ ఎట్లొస్తుంది అని అంటే T1 - T0 చేస్తే వస్తుంది. దీనికి సెకండ్ సబ్ ఇంటర్వెల్కి T2 - T1 చేస్తే వస్తుంది. ఈ విధంగా ఈ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ని Δx తో రిప్రజెంట్ చేసిన అంతే. సో ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్కి సంబంధించింది కాబట్టి x1 రాసిన. సేమ్ వేలో ఈ సెకండ్ సబ్ ఇంటర్వెల్కి కూడా మనం ఈ రెండు సబ్ ఇంటర్వెల్ వాల్యూస్ని ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ దీని లెంత్ ప్లస్ డాష్ 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 ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ రాసిన చూడండి, నార్మల్గా మనం u ఆఫ్ p, f అండ్ దెన్ l ఆఫ్ p, f కోసం వాల్యూస్ అనేవి ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ ఈ విధంగా అన్ని సబ్ ఇంటర్వెల్కి చేస్తాం. సో లాస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏముంది మన దగ్గర, Tn - 1, Tn ఉండింది లాస్ట్ సబ్ ఇంటర్వెల్. సో వాటి వాల్యూస్ని కూడా ఎఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ Δx n చేస్తాం. Δx అనేది లెంత్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్. ఇప్పుడు దీంట్లో నుంచి అప్పర్ సమ్కి లోవర్ సమ్కి ఏం కన్సిడర్ చేస్తాము అని అంటే చూడండి, అప్పర్ డార్ బాక్స్ సమ్ కావాలి కదా, దీనికోసం ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ లోపల ఫస్ట్ మనం f(T0) ఫైండ్ అవుట్ చేసిన ఉంటుంది, T1 రెండు ఫైండ్ అవుట్ చేసినాం కదా ఇక్కడ. చేసిన తర్వాత దీంట్లో లోపల ఏది మ్యాక్సిమం ఉంటే అది అప్పర్ డార్ బాక్స్ సమ్ కోసం కన్సిడర్ చేస్తాం. అండ్ దెన్ లోవర్ డార్ బాక్స్ సమ్కి మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏం లేదు, f(T0)కి ఒక వాల్యూ వస్తుంది, f(T1)కి ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమం ఉంటే అది u ఆఫ్ p, f కోసం, ఏది మినిమం ఉంటే అది l ఆఫ్ p, fకి తీసుకుంటాం. సో ఇక్కడ క్యాపిటల్ M అనేది మ్యాక్సిమంని రిప్రజెంట్ చేస్తుంది, స్మాల్ m అనేది మినిమంని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్లనే మనం క్యాపిటల్ M ఆఫ్ f(T0, T1) అంటే మ్యాక్సిమం ఆఫ్ దిస్ టూ టర్మ్స్ ఇంటూ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఇట్లానే ఫైండ్ అవుట్ చేసుకుంటా పోయి u ఆఫ్ p, f వస్తుంది. l ఆఫ్ p, f కోసం స్మాల్ m దట్ ఈస్ మినిమం అమాంగ్ దిస్ f(T0, T1) ఫైండ్ అవుట్ చేసుకుంటా పోతాం డాష్ 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 ఇట్లా. ఇక్కడ ఇంటూ Δx1 లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ మర్చిపోయినా. అయితే ఇప్పుడు ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకున్నాం కదా, కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకున్నాం, ఎవ్రీ టీకే వాల్యూ ఏదైనా ఉన్నది అది వాల్యూ దానికి c వాల్యూ వస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది కండిషన్ అంటే, మనం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసినా కూడా ఏదైనా ఇంటర్వెల్ తీసుకొని kth ఇంటర్వెల్, సో ఈ మధ్యలో వాల్యూస్లలో ఏదైనా ఒక kth ఇంటర్వెల్ అంటే ప్రతి kth ఇంటర్వెల్కి కూడా ఏమొస్తుంది మన దగ్గర, ఎఫ్ ఆఫ్ దిస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని మ్యాక్సిమం అయినా కూడా మినిమం అయినా కూడా అన్ని సీనే వస్తాయి, అంతేనా కదా. ఎఫ్ లోపల నువ్వు ఏవైనా వాల్యూ పెట్టుకో సిఏ వస్తుంది. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ ప్రతి ఇంటర్వెల్కి ఇంతే. అయితే నేను ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నా, ఫస్ట్ ఇంటర్వెల్ ఏమో T0, T1 సెకండ్ది ఇట్లా ఉండే కదా, సో దీని మధ్యలో ఒక kth ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. kth ఇంటర్వెల్లో ఏముంటుంది చూడు, ఫస్ట్ ఇంటర్వెల్లో T0, T1 ఉండే. kth ఇంటర్వెల్ అంటే ఇది k రైట్ సైడ్ ఉంటుంది, ఫస్ట్ ఇంటర్వెల్లో ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నట్టు దీనికంటే ముందుది Tk - 1 ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వెల్కి నేను ఏం రాయొచ్చు, సో దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏమో క్యాపిటల్ M ఆఫ్ f(Tk - 1, Tk) వస్తుంది, మినిమం వాల్యూ ఇది వస్తుంది. కానీ ఏమైనా కూడా నువ్వు f(Tk - 1) ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తావు, f(Tk) ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తావు, నువ్వు ఏం సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేది సీనే. సో కాబట్టి నేను అదే ఇదే రాసిన. క్యాపిటల్ M అంటే ఏం చెప్పినా నేను, మ్యాక్సిమం అంటే సుప్రీమం అనాలి, మినిమం అంటే ఇన్ఫిమం అనాలి అని స్టార్టింగ్లో చెప్పినా కదా. సో సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఆఫ్ f(x) ఇస్ c. సో దీనివల్ల ఇప్పుడు అప్పర్ డార్ బాక్స్ సమ్ ఏమవుతుంది చూడండి, అప్పర్ డార్ బాక్స్ సమ్ ఆఫ్ f ఆన్ p. సో పార్టిషన్ pకి అప్పర్ డార్ బాక్స్ సమ్ కన్సిడర్ చేసినప్పుడు u ఆఫ్ f, p ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పిన నేను, ఇట్లా ఇండివిజువల్గా ప్రతి ఇంటర్వెల్కి ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పిన కదా, చేసి వీటిని యాడ్ చేస్తామని చెప్పిన. సో మొత్తంని కలిపి మనం ఇట్లా రాయొచ్చు, సమేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ M ఆఫ్ f(Tk - 1, Tk) అంటే ఏదో ఒక ఇంటర్వెల్ kth ఇంటర్వెల్ తీసుకుంటే, సో దాంట్లో నుంచి ఆ ఇంటర్వెల్కి సంబంధించిన మ్యాక్సిమం దట్ ఈస్ సుప్రీమం వాల్యూ ఇంటూ ఈ ఇంటర్వెల్కి సంబంధించిన లెంత్.
సో ఇప్పుడు నార్మల్గా మీరు ఇదేంటి కొత్తది అనుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 1 పెడతా చూడండి. నేను ఫస్ట్ క్యాపిటల్ M ఆఫ్ f ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు k మైనస్ 1 ఏమవుతుంది, 1 మైనస్ 1 0 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 మైనస్ 1 దట్ ఈస్ 0. సో t0 కామా t1 k ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అండ్ దెన్ t1 మైనస్ t0 అంతే కదా. సో ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది వచ్చింది. మనం ఇక్కడ యాడ్ చేయాలనుకుంది కూడా అదే కదా. సో డెల్టా x1 అంటే నేను లెంత్ ఆఫ్ ఇది అని చెప్పిన, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో కూడా చెప్పిన ఉంటే ఇంతకుముందే t1 మైనస్ t0 చేస్తామని. డెల్టా x అంటే వాటిని అందరినీ యాడ్ చేస్తాం కాబట్టి సమ్మేషన్ అని డైరెక్ట్గా తీసుకున్నా. సో ఈ విధంగా వస్తుంది u ఆఫ్ f కామా p అనేది. అయితే ఇప్పుడు సో ఇంతకుముందు ఏమొచ్చింది మనకి, ఈ క్యాపిటల్ M ఆఫ్ దిస్ వాల్యూ అనేది cకి ఈక్వల్ అని వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మొత్తం ప్లేస్లో c రాయొచ్చు, రాసిన. అండ్ దెన్ tk మైనస్ 1 ఇది అట్లనే ఉంది, దాన్ని కిందకి దింపుకున్నాం. అండ్ దెన్ u ఆఫ్ f కామా p ఈజ్ ఈక్వల్ టు c అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయటికి తెచ్చిన తర్వాత ఇప్పుడు k వాల్యూస్ 1 to n దీని లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చేస్తే ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సో tk ప్లేస్లో t1 వస్తుంది, మైనస్ tk మైనస్ 1 ప్లేస్లో t ఆఫ్ 1 మైనస్ 1 దట్ ఈస్ t0 వస్తుంది. ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు 1కి. ఆ తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 2కి ఏమొస్తుంది, tk అంటే t2 మైనస్ tk మైనస్ 1 అంటే t ఆఫ్ 2 మైనస్ 1 దట్ ఈస్ t1 వస్తుంది. సో t1 ఈ విధంగా లాస్ట్లో k ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు ఏమొస్తుంది, tn వస్తుంది. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు మైనస్ tn మైనస్ 1 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతాయి అని అంటే ఈ వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. t1 మైనస్ t1, t2 దీని తర్వాత t2 ఇట్లా tn మైనస్ 1 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్లో రైట్ ఇక్కడ tn మిగులుతుంది ఒకటి, ఇక్కడ మైనస్ t0 మిగులుతుంది. సో ఇదేం రాయొచ్చు, c ఆఫ్ tn మైనస్ t0 రాయొచ్చు. u ఆఫ్ f కామా p ఈజ్ ఈక్వల్ టు, సో u ఆఫ్ f కామా p ఏమైంది ఇప్పుడు, c ఆఫ్ b మైనస్ a అయింది. ఎందుకు అని అంటే మనం పార్టీషన్లో ఇంతకుముందు tn ఏం తీసుకున్నాం చూడండి, ఇక్కడ tn ఈజ్ ఈక్వల్ టు b తీసుకున్నాం, t0 ఈజ్ ఈక్వల్ టు a తీసుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. సో b మైనస్ a వచ్చింది. ఇప్పుడు సేమ్ వేలో మనం l ఆఫ్ f కామా p ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, అక్కడ కూడా ఏంటి f లోపల వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మినిమం తీసుకోవాలి. కానీ ఇక్కడ మ్యాక్సిమం అయినా మినిమం అయినా సేమే కాబట్టి ca వస్తుంది. ఈ tk ఆఫ్ మైనస్ tk మైనస్ 1 లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ దీనికైనా దానికైనా సేమే కదా. సో ఆ విధంగా అది కూడా సిమిలర్లీ వీ గెట్ l ఆఫ్ f కామా p ఈజ్ ఈక్వల్ టు c ఆఫ్ b మైనస్ a. సో ఒక్కసారి వెనక్కోతే మనం ఏం ప్రూవ్ చేయాల్సింది ఉంది, రీమన్ ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేయాలి. అంటే u ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు l ఆఫ్ f అని ప్రూవ్ చేయాలి. ఇవి దేనితో వస్తాయని చెప్పినాం, u ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు u ఆఫ్ f కామా p నుంచి వస్తుంది, l ఆఫ్ f అనేది l ఆఫ్ f కామా p నుంచి వస్తుంది. సో కాబట్టి మనం ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసినాం. వీటి వాల్యూ అనేది మన దగ్గర c ఆఫ్ b మైనస్ a ఉంది. సో ఇప్పుడు ఇవి రెండు తీసుకొని u ఆఫ్ f l ఆఫ్ f ఫైండ్ అవుట్ చేసి అవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో అయితే ఒక్క పాయింట్, u ఆఫ్ f అనేది అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ అనొచ్చు, లేదంటే అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ అనైనా అనొచ్చు. సో ఏం లేదు చూడండి, u ఆఫ్ p కామా f తీసుకుంటే అది సమ్, ఓన్లీ p లేకుండా f తీసుకుంటే అది ఇంటిగ్రల్ అంతే. సో అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆన్ a కామా b ఈజ్, అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ అంటే ఏమని చెప్పినా నేను మీకు, u ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ u ఆఫ్ f కామా p. సో ఈ u ఆఫ్ f కామా pల నుంచి మినిమం వాల్యూ ఆర్ ఇన్ఫిమమ్ వాల్యూ తీసుకుంటామని స్టార్టింగ్లోనే చెప్పిన. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. సో అయితే ఇప్పుడు u ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు మనకి u ఆఫ్ f కామా p వాల్యూ ఏమొచ్చింది, c ఆఫ్ b మైనస్ a వచ్చింది. సో ఇక్కడ దీంట్లో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ రావడానికి లేదు, అన్ని సేమ్ వాల్యూసే వస్తాయి కాబట్టి డైరెక్ట్గా c ఆఫ్ b మైనస్ a తీసుకోవచ్చు. ఇది 1 అనుకుందాం. సేమ్ వేలో లోవర్ డార్బాక్స్ సమ్, లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ f ఆన్ a కామా b ఏమొస్తుంది, l ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ l ఆఫ్ f కామా p ఫర్ సమ్ పార్టీషన్ p ఆన్ a కామా b. అయితే l ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది c ఆఫ్ b మైనస్ a వస్తుంది. సేమ్ వాల్యూస్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం కదా. చేసిన తర్వాత ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది 2. సో రెండిట్లో నుంచి ఏముంది చూడండి, ఇది కూడా c ఆఫ్ b మైనస్ aనే ఉంది, ఇది కూడా b మైనస్ aనే ఉంది. సో u ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు l ఆఫ్ f రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 u ఆఫ్ f ఈక్వల్ టు l ఆఫ్ f ఈజ్ c ఆఫ్ b మైనస్ a. సో దెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ a కామా b. హెన్స్ ప్రూవ్ అయింది కదా. ఇవి రెండు ఈక్వల్ ప్రూవ్ చేయడమే మనం ఏం ఉండే చేసినాం. సో హెన్స్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్. దట్స్ ఇట్. సో మన ఛానల్లో ఇంకా ఎంపీసీఎస్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి వెళ్ళి
ప్లేలిస్ట్లలో చూసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.